హాయివేస్ ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ ఫ్రీ బస్ పథకం అమలై 3 రోజులు కావస్తుంది. సో ఈ పథకం పట్ల మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయని చెప్తున్నారు. అలానే కొంతమంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ ఓవరాల్గా మహిళలు అయితే ఈ పథకం వల్ల చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రభుత్వం పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఇక్కడ మహిళల ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? చాలా బాగుంది సార్. మేము ఒంగోలు నుంచి విజయవాడ వచ్చాము. మార్నింగ్ ఎక్స్ప్రెస్ లో వచ్చాము. బాగానే ఉంది సార్. ఓకే, ఏమైనా సమస్యలు లోటుబాట్లు ఏమైనా ఉన్నాయా ఈ పథకం? ఏం లేదు సార్. ఫస్ట్ టైం కాబట్టి అంటే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఎక్కువ మంది కొంచెం అట్లా ప్రాబ్లం అయింది. బస్సులు కూడా కొంచెం ఉంటే బాగుంది సార్. బస్సులు తక్కువగా ఓకే, ఇదే పథకం తెలంగాణలో అమలు చేశారు, కర్ణాటకలో అమలు చేశారు. అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆ రాష్ట్రాలు. సో అలాంటి పరిణామాలు ఇక్కడ ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎదుర్కోకుండా ఉండాలంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా అంతేలే సార్. సర్వీసులు పెంచాలంటారు. అంతే. మేడం మీరు చెప్పండి, ఎలా ఉంది? సౌకర్యం బాగుంది. సౌకర్యంగా ఉంది. సౌకర్యంగా నందిగా నుంచి వస్తుంది. ఓకే, మనం పక్క రాష్ట్రాలు తెలంగాణలో చూసుకుంటే ఈ పథకం వల్ల కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ లేదు అసలు ఇబ్బంది. అక్కడ రద్దీ ప్రాంతం కాబట్టి ఇక్కడైతే ఇబ్బంది లేదు. సర్వీసులు పెంచితే బాగుంటుంది అంటారా? పెంచితే బెటర్. కొంచెం నందిగావలో అయితే కొంచెం బిజీగానే ఉంది. లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకని బస్సులు కొంచెం రావడం కొంచెం లేట్ అవుతుంది. పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. కోసం ఉచిత బస్సు ప్రవేశపెట్టింది కదా పథకం, ఆ పథకం ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే లేడీస్ అందరూ కొట్టుకోకుండా ఉంటే అదే చాలు. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తే అదే చాలు. అంటే వేరే రాష్ట్రాల్లో తెలంగాణలో ఎస్పెషల్లీ మహిళలు కొంచెం కొట్టుకున్నారు, గొడవ పడ్డారు. పైగా మైనస్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు బస్సెస్ మిస్ అయిపోతున్నారు. అంటే చాలా వీడియోస్ చూసాను నేను. అలా ఏమీ లేకుండా ఉంటే ఇట్స్ బెటర్. ఏ రకంగా అంటే వాళ్ళకి ఇంకా సర్వీసులు పెంచితే బాగుంటుంది అంటారా? సర్వీసెస్ అంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా ఉంటే అదే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఆంటీస్ ఆ పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ ఊర్లలో అనుకుంటారు కదా, ఈ లోపు కాలేజ్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అది ఒకటే మైనస్. ఓవరాల్గా డబ్బులు ఆదా అవుతున్నాయని చెప్పి చాలా మంది మహిళలు చెప్తున్నారు, నిజమేనా? అది నిజమే. ప్లస్ మైనస్ ఇంకోటి ఏంటంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం. సో ఈ గొడవలు ఇవేం రాకుండా ఉండాలంటే ఈ పథకం కొంచెం జాగ్రత్తగా అమలు చేయాలి. సేఫ్టీగా ఉంటే అదే చాలు. ఎవరేం కొట్టుకోకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి. ప్రభుత్వ పనితీరు బాగుందా? బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా రోజులు వెయిట్ చేసాం పథకాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. ఇవాళ స్టార్ట్ చేశారు. ఇదే నా ఫస్ట్ విజిట్. మరి చూడాలి ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీరు చెప్పండి. బాగుందండి. కాకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ వరకే కొంచెం ప్రాబ్లంగా ఉంది. బస్సెస్ కొంచెం పెంచితే బాగుండు. సర్వీస్ అయితే బాగుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. పేదవాళ్ళకి బాగుంది. నేను ఒక బస్సు ఎక్కాను, ఆ బస్సులో అందరూ మగవాళ్ళందరూ నించుని ఉన్నారు. పాపం మగవాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లేడీస్ ఒక్కలే కదా ట్రావెల్ చేసేది, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, వాళ్ళు మిస్ అయిపోతారు. అప్పుడు లేడీస్ ముందు వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు మాకు కూడా అంతే. మా ఫాదర్ ఉన్నారు, వాళ్ళకేమో బస్సు దొరకట్లా. మాకుంటే సరిపోదు కదా. కొంచెం జెంట్స్కి కూడా బెనిఫిట్స్ ఏమైనా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. నేను బస్సు ఎక్కితే మొత్తం వెనకాల అందరూ పాప అబ్బాయిలు. ఏదో ఛాన్స్ అయితే 50-50 అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఇస్తే బాగుంటుంది. అబ్బాయిలు కూడా ఈ స్కీమ్ పెడితే అమలు చేస్తారు. ఈక్వాలిటీ ఉంటే బెటర్ కదా, అప్పుడే గొడవలు. మహిళ అనేది చాలా మంచి మాట చెప్పారు మీరు. థ్యాంక్ యూ. అంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను, చూశాను చాలా మందిని. పాపం బస్సు బయట నుంచి ఆలాడుతూ ఉంటున్నారు. థ్యాంక్స్ అమ్మా, కరెక్ట్ చెప్పారు. కాలేజీ పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, సో కాలేజీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. టయానికి లేక ఇబ్బంది పడిపోతున్నారు. డైలీ అప్ అండ్ డౌన్ జాబులు చేసుకునే వాళ్ళకి పెద్ద బెనిఫిట్. సగం సాలరీ జీతాలలోంచి బస్సులకి ఛార్జీలకే పోతాయేమో అని అనుకునే వాళ్ళం. ఇది పెద్ద రిలీఫ్. జాబులు చేసుకునే వాళ్ళకి అప్ అండ్ డౌన్ చాలా సౌకర్యంగా ఉంది. మనీ సేవ్ అవుతుంది. ఛార్జెస్లో నుంచి మొత్తం అంతా సాలరీలోది సేవ్ అవుతుంది అన్నమాట. ఛార్జెస్ ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా? మైనస్ అనేది కొన్ని బస్సులో రద్దీ పెరుగుతుంది కదా, వేరే రాష్ట్రాల్లో మహిళలు కూడా కొన్నిసార్లు సీట్ల కోసం వాటి కోసం ఫైట్ చేసుకున్నారు కదా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే? అలా బస్సులు ఎక్కువ ఉంటే ఇబ్బంది ఉంటుంది. బస్సులు తిరుగుతూ ఉంటే ఇబ్బంది ఉంటుంది. ఒక దాంట్లో ఎక్కువ మంది జనం ఉండేసరికి ఇబ్బంది పడతారు. స్పందన బాగుందా? బస్సు ఎక్కితే ఆనందంగా ఉందా? ఎట్లుందా చెప్పాలి. మీరు ఈ బస్సు వల్ల ఏమైనా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటంటే ఏం చెప్తారమ్మా? బాగానే ఉంది. ఓవరాల్గా బాగుందండి.
ఏం ప్లస్లు అంటే మైనస్లు అంటే ఏం చెప్తారు? అమౌంట్ అనేది మిగులుతుంది జర్నీ చేసే టైంలో, కొంచెం అమౌంట్ అనేది జాబ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది మిగులుతుంది, అది బాగానే ఉంది. ఫ్రీ బస్ పథకం చాలా బాగుందండి, అందరూ వాడుకుంటున్నాం మంచిగా, అందరికి ఉపయోగకరం. ఉపయోగకరంగా. ప్లస్లు ఏంటి మేడం, మైనస్లు ఏంటి? ప్లస్లు అంతా బాగానే ఉందండి, కాకపోతే అందరూ ఒకేసారి బయటికి వెళ్ళడం, ఒకేసారి రావడం ఒకటి మైనస్. అది తప్పితే మిగతాదంతా బాగానే. కొంతమంది విద్యార్థినులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు రద్దీ వల్ల అనేది వినిపిస్తుంది, అది నిజమేనా? నిజమేనా అంటే అది అందరూ క్యాజువల్గా బయటకు వచ్చే టైమే కదండి, దానికి మనం ఏం చేస్తాం ఇంకా. బస్సులు సర్వీసులు పెంచితే బాగుంటుంది. పెంచితే బాగానే ఉంటుంది సార్, అది ఎక్కువ రద్దీగా ఉన్న టైంలో పెంచితే బాగుంటుంది. కొంతమంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం అలాంటి ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, అది పెడితే బాగుంటుందా బాగోదా మీ అభిప్రాయం? ఉచితంగా ఇస్తే ఎవరు వద్దంటారండి, ఏది పెట్టినా అన్నీ బాగానే ఉంటాయి. సార్ బస్సు ఎక్కడానికని వచ్చాము, జనాలు ఎక్కువగా ఉన్నారు, ఖాళీ లేదు, ఖాళీ లేదు, రష్ ఉంది బాగా. రష్గా ఉంది సార్. ఓకే, ఈ పరిస్థితి అధిగమించాలంటే ఇంకా ఎక్కువ సర్వీసులు పెడితే బాగుంటుంది. అవును, బస్సులు ఎక్కువగా పెడితే జనాలు తక్కువగా ఉంటారు సార్. అమ్మ, ఉచిత బస్సు పథకం ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? 3 రోజులు అవుతుంది కదా స్టార్ట్ అయ్యి, ఇంకా అప్పుడే తెలియట్లేదు. ఇప్పటికే ఏంటంటే అదే రావాలి అదే ఎక్కాలని అందరూ తొక్కిలాట, మరి దెబ్బలాడుకోవడం, ఆడవాళ్ళు గొడవ అలాంటివి జరుగుతున్నాయి కదా. అవన్నీ మనం సరిగా సద్వినియోగం చేసుకోవాలంటే టైంకి రావాలి, ఆ బస్సు ఎక్కాలనుకుంటే ఆ బస్సు ఎక్కాలి, లేదంటే ఎక్కిన తర్వాత దిగాలంటే సగంలో దిగలేరు, టికెట్ తీసుకోవాలి. అది టికెట్ బస్సు అనుకోండి, టికెట్ తీసుకోవాలి. అది ఫ్రీ బస్ అనుకో, ఫ్రీ బస్సులో రావాలి. దాంట్లో దెబ్బలాడి సగంలో ఆపేయండి, దిగిపోతాం, ఇది ఫ్రీ బస్ కాదు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కానీ మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి కరెక్ట్గా, ఆ బస్సు ఏమే కాదు అని ఎక్కుని. సర్వీసులు పెంచితే బాగుంటుంటారా? ఏంటండి సర్వీసులు పెంచితే బాగుంటుంటారా? సర్వీస్ పెంచాలండి, సర్వీస్ పెంచకపోతే జనం మరి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అదే బస్సు రావాలి, ఫ్రీగా వెళ్ళాలి. మేము ఎలా వెళ్ళగలం చెప్పండి, ఎలా వెళ్ళగలం? అందుకనే పెంచాలి. ఇంకా పెంచితే మాలాంటి మధ్య తరగతికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఉన్నవాళ్ళు ఎలాగైనా వెళ్ళగలరు, కానీ మేము బస్సుకి వెళ్ళాలి, అదే బస్సు రావాలంటే 10 ఎక్కువ వెళ్తున్నారు అనమాట. ఎక్కలేకపోతున్నాం, మేము ఆగిపోతున్నాం కదా, అక్కడ హాస్పిటల్కి లేట్ అవుతుంది కదా, అక్కడ మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది అనమాట. అలాంటి ఇబ్బందులు పడకుండా పెంచాలి. ఈ సమస్య పక్కన ఉంచితే డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉందా ఈ పథకంతో? ఈ పథకం ఉంది, కానీ అది ఏంటంటే ఒకళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఎడాపెడగా వెళ్ళడం ఎక్కడం. మళ్ళీ తర్వాత ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో ఇన్ని పెట్టి తొక్కులాట్లే చంపేస్తున్నారన్న గొడవ ఒకటి వస్తుందండి. ఆడవాళ్ళు జుట్లు పెట్టుకుని కొట్టుకుంటున్నారు. అది పెంచండి, పెంచి అందరికి అభివృద్ధి చేయండి, మంచి పనులు చేయండి. చక్కగా అందరిని పేషెంట్లు కానీ వాళ్ళని కానీ బస్ స్టాండ్కి ఎవరైనా శుభ్రంగా తీసుకుని వెళ్ళండి. ఈ పథకం గురించి అందరు కూడా దాని గురించి సద్వినియోగం చేసుకోవాలి. కానీ గొడవలు కొట్లాడడం, నేను ఇప్పుడు బస్కే వచ్చా, నాకు ఇప్పటికీ 60 రూపాయలు అయింది ఇక్కడికి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ ఆ ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, మంగళగిరి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి నాకు 200 ఛార్జీలు అవుతుంది. మరి అలాంటివి కాకుండా మాలా పెంచండి, దయచేసి పెంచితే మాకు బాగుంటుంది.